హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను 33rd హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ గురించండి. ఇది మనకి 1985లో స్టార్ట్ చేశారు. ఇలా ఒక నేషనల్ బుక్ ఫెయిర్ని హైదరాబాద్లో నిర్వహించడం అనేది ఇది వచ్చేసి 33rd టైం అనమాట. ఇది వచ్చేసి మనకి 23rd డిసెంబర్ నుంచి మొదలయ్యింది. ఇది 1 జనవరి వరకు మనకి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారండి. ఇది రెగ్యులర్గా అయితే అంటే మండే టు ఫ్రైడే వచ్చేసి మనకి 2:30 PM నుంచి 8:30 PM వరకు ఉంటుంది. అలాగే సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో అయితే 12 noon నుంచి 9 PM వరకు ఉంటుందన్నమాట. సో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది స్టూడెంట్స్కి. విత్ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. మన పెద్దవాళ్ళకైతే 10 rupees ఫర్ హెడ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 320 స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఇది స్టార్టింగ్ కౌంటర్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఇలా మనకి చాలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి మళ్ళీ వస్తే మనకి ఆ 320 స్టాల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. వాటి మధ్యలోని కొన్ని దగ్గరలో చిన్న మీటింగ్స్ లాంటివి జరుగుతుంటాయి. పెద్ద కవులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారండి. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను దీనికి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టాల్ అనమాట. ఇక్కడ ఎక్కువగా మరి నవలలు, నార్మల్ బుక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే పెద్ద కవుల బుక్స్ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఎక్కువగా కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, కథల బుక్స్ కానీ, అలా చాలా రకాల బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే చాలా రేర్ బుక్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. లైక్ అయితే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాకైతే హాఫ్ ఆఫ్ ద క్రౌడ్ వచ్చేసి చాలా పెద్దవాళ్ళండి. అంటే బాగా నావల్స్ని, బుక్స్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. సగం మంది పిల్లల కోసం వచ్చారనమాట. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. నేనైతే నాకు ఆఫీస్ నుంచి నేను అలాగే వెళ్ళిపోయాను కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో చాలామంది అయితే పిల్లలతో కూడా వచ్చారు. వాళ్ళు ఓన్గా సెలెక్ట్ చేసుకుంటుంటే నాకైతే చాలా ముచ్చటేసింది. డెఫినెట్గా నెక్స్ట్ టైం మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలనిపించింది. చాలా వరకు స్టాల్స్లో సపరేట్గా ఒక కిడ్స్ బుక్స్ అనేది కౌంటర్ ఉందన్నమాట. నార్మల్ బుక్స్ అన్నితో పాటు కిడ్స్ కౌంటర్ అనేది సపరేట్గా ఉన్నింది. నేను హాఫ్ ఆఫ్ ద స్టాల్స్లో ఇది గమనించాను. ఇక్కడ మనకి కొత్త బుక్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఉన్నాయండి. మనకి న్యూ బుక్స్ మీద అయితే అరౌండ్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. జనరల్గా 10% అన్నారు, కానీ అడిగితే 15% వరకు ఇస్తారు. ఇది MS సుబ్బలక్ష్మి గారి బయో బుక్ అనమాట. ఈ బుక్ నేను ఆల్రెడీ చదివానండి. మనకి తెలిసిన సుబ్బలక్ష్మిగా మ్యాక్సిమం మనకి ఆవిడ గొంతే తెలుసుంటుంది. ఆవిడ గురించి మనకేం తెలుసుండదు. నేనైతే ఈ బుక్ చదివిన చాలా రోజుల వరకు ఒక ఫీలింగ్తో ఉండిపోయాను. ఎందుకంటే తను ఎంత కష్టపడిందో ఆ బుక్ చదివితే కానీ మనకు అర్థం కాదు. తను పడ్డ కష్టాలు, మనం ఫేస్ చేసే కష్టాలు వచ్చి అందులో ఒక 10% కూడా ఉండవండి. తను అంత పెద్ద గాయనే అయ్యి తను చివరి రోజులు తను మళ్ళీ ఎలా బ్రతికిందనేది కూడా చాలా క్లియర్గా రాస్తున్నారు. మనకి జీవితంలో ఏదైనా జరగచ్చు అనేదానికి మనకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంచి బుక్ అండి. మీకు ఏదైనా ఇలాంటి చరిత్రలో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన బుక్ అండి. ఇది వచ్చి అసలు అరౌండ్ 350 రూపీస్ సంథింగ్ ఉంది. చాలా బాగుంటుంది బుక్ అంతా. ఆ మధ్యలో ఆవిడ ఫొటోస్ ఉంటాయి. ఆవిడ చిన్ననాటి ఫొటోస్ అన్నీ కూడా ఉంటుంది. ఆవిడ రియల్ నేమ్ వచ్చేసి కుంజమ్మ అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ బుక్. దీని గురించి నేను అలా నాకు అరౌండ్ 3-4 hours నేను అక్కడ స్పెండ్ చేశాను. ఇలా నేను చదివిన బుక్స్ అన్నీ కూడా అలా చూసుకుంటూ ఉండిపోయాను. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంది కదా అండి. సో మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే సావిత్రి గారి బుక్ కూడా ఉంది. ఇదైతే నేను చదవలేదండి. నేను ఇది కొనుక్కోలేదు. యాక్చువల్గా మా అమ్మాయి కోసం చాలా బుక్స్ కొనేసాను అనమాట. సో నేను పెట్టుకున్న బడ్జెట్ అంతా వాటికే అయిపోయింది. సో ఇంక ఇలాంటివి ఏం నేను కొనుక్కోలేకపోయాను. కానీ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అక్కడక్కడ కొంచెం చదివాము. మనకు టైం ఉంటే మనం వెళ్ళి కాసేపు కూర్చొని చదువుకోవచ్చు. అలా ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు. మనకి తెలుగు ఒక్కటే కాదండి, అన్ని రకాల లాంగ్వేజెస్ బుక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూసారా, ఆవిడ ఫొటోస్, ఆవిడ చిన్నప్పుడువి, ఆవిడ సినిమాల్లోకి రాకముందువి మొత్తం ఫొటోస్ కవర్ చేస్తారనమాట. ఇలాగ జీవిత చరిత్ర అవి రాసినప్పుడు మనం ఎవరైనా ఒక ఫేమస్ పర్సన్ని గూర్చి ఏదైనా సినిమాను ఏదో చూసినప్పుడు అబ్బా వీళ్ళకి ఏంటి అనుకుంటాం, కానీ వాళ్ళ అలాంటి బుక్స్ చదివితే అర్థమవుతుంది వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి
ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని తిండి లేని రోజులు వాళ్ళు గడిపారో అనేది మనకు అర్థమవుతుంది. సో అలాంటి చదివినప్పుడు ఇంకొక విషయం కూడా ఏమనిపిస్తుందంటే మన కష్టాలు చాలా చిన్నవే అనిపించిద్దండి. ఇది వచ్చేసి మిట్టూరోడి పుస్తకం. ఈ బుక్ చూసినప్పుడు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది మా ఊరు అతను రాశాడు. నాకు వరుసకు మామగారు అవుతారు ఈ బుక్ రాసిన అతను. ఇది కూడా నేను కొంచెం చదువున్నానండి. అంటే మొత్తం చదవలేదు కానీ అప్పుడు నాకు ఆ బుక్స్ రాసి ఆయన ఊర్లో అందరికీ ఇచ్చారు, కొంతమందికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళకి. సో అప్పుడు నాకు అంత బుక్స్ చదవాలి అనే అంత ఐడియా ఉండేది కాదు. సో కొన్ని చదివాను అనమాట. నాకు ఒక ఐడియా ఉంది. నేను ఆల్మోస్ట్ ఈ బుక్ దగ్గరే ఒక గంట సేపు ఉన్నానండి. ఎందుకంటే అలా కొన్ని చదువుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాసినవన్నీ కూడా మా ఊర్లో జరిగిన కొన్ని క్యారెక్టర్స్ని ఉన్నట్టు రాశాడనమాట రాయలసీమ స్లాంగ్లో. ఈ బుక్ చాలా ఫేమస్ అండి. నేను ఇంకో మా మామయ్య గారు ఒక అతను ఉన్నారు, తనకి బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను తన దగ్గరే బుక్స్ తెచ్చుకొని చదువుకుంటూ ఉంటాను. ఆయన దగ్గర కూడా ఈ బుక్ ఉన్నింది. సో నాకు అలా తెలుసు అనమాట ఈ బుక్ చాలా ఫేమస్ అని చెప్పి. ఇందులో ఏంటంటే జనరల్గా ఒక మా ఊరిలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనేది ఉంటుంది, వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు అవన్నీ. ఈవిడ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తను నా క్లాస్మేట్, వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. ఈవిడ పేరు సరోజమ్మ. సో వీళ్ళ మనవరాల పేరు వచ్చేసి నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తన పేరు లోకేశ్వరి. సో ఈవిడ చాలా మంచిదని తను రాశాడు. ఆవిడ గురించి నాకు పెద్దగా తెలియదు, కాకపోతే ఇది చదివిన తర్వాత ఆవిడకు నాకు చాలా గుర్తొచ్చారు. అంతేకాదండి ఈ బుక్లో చాలా క్యారెక్టర్స్ ఫొటోస్తో సహా వేసున్నారు. సారీ నేను లాగ్ అయింది అనుకుంటాను ఈ టాపిక్ మీద, కాకపోతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో మీలో ఎవరైనా కూడా ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని ఇట్లా రాయడము ఇంకేదైనా చేయడము జస్ట్ స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే ఇది ఆయన మనసులో ఏముందో మా ఊర్లో ఎలా మాట్లాడుకుంటారో అలానే పెట్టారనమాట. సో అలా చేయడానికి మీకు పెద్ద స్కిల్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్స్ మై సజెషన్ అనమాట. ఈ క్యారెక్టర్స్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనకి బాగా తెలిసిన వాళ్ళు ఒక బుక్ స్టాల్లో ఒక బుక్ ఉండడం, అందులో ఉండే వాళ్ళు మనకు తెలిసి ఉండడం అనేది నాకు కొంచెం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ఫీలింగ్ని కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అలా ఉందన్నమాట. సో ఈ బుక్ చదివిన అన్నీ చూసిన తర్వాత కూడా కొద్దిసేపు నేను అలా మా ఊరి ఆలోచనలతో ఉండిపోయాను అనమాట. సో మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలి కదా, సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాను. ఈ బుక్ గురించి కూడా మీకు తెలిసే ఉండొచ్చు, రామాయణ విశ్వవృక్షం. ఇది రంగనాయకమ్మ గారు తను రాశారనమాట. అంటే ఇందులో అంతా రామాయణం గురించి ఒక నెగిటివ్ షేడ్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది కూడా నేను చదివాను, కానీ అంటే ఇది ఆవిడ వర్షన్లో అన్ని. ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి, దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అదే విషయాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో తను నెగిటివ్ వర్షన్లో తీసుకొని రాసిందనమాట. అంటే రాముడు ఇలా చేసి ఉండొచ్చు కదా, ఇలా చేసి ఉండొచ్చు కదా, అలా చేసి ఉండొచ్చు కదా, సీతను ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు బట్టలు అవన్నీ తీసుకెళ్లారు అన్నట్టు కొంచెం వ్యంగ్యంగా రాసిద్ది అనమాట. సో ఈ బుక్ కూడా చాలా వైరల్ అండి. ఇదైతే కూడా నేను కొంచెం చదివాను, వన్ ఆఫ్ మై కజిన్ దగ్గర తీసుకొని చదివాను అనమాట. ఈ ఎగ్జిబిషన్లో నాకు కమలాకర్ గారు కనిపించారండి. తను ఒక మంచి రైటర్ కదా, మీ అందరికీ తెలిసినట్లయితే తన యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మోటివేషనల్ స్పీకర్గా. తన స్టాల్స్ ఒక 6-7 స్టాల్స్ ఉన్నాయండి మనకి ఈ మొత్తం మీద, ఎగ్జిబిషన్ మొత్తం మీద. సో తన స్టాల్స్ గురించి చూసుకోవడానికి అనుకుంటే తను ఉన్నారు, గుర్తుపట్టి నేను జస్ట్ పలకరించాను. తను కూడా పాజిటివ్గానే మాట్లాడారు. మనకి పిల్లల గురించిన వస్తువులు ఏమైనా కావాలి, బుక్స్ కానీ, బోర్డ్స్ కానీ, గ్లోబ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా అండి, అలాంటి వాటి కోసం మనకి ఒక ఐడియా ఉన్నట్లయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి. అన్ని రకాల బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 50% ఆఫ్ ద ఇక్కడ ఉండే బుక్స్ మెటీరియల్స్ వచ్చేసి చిన్నపిల్లల కోసమే ఉన్నట్టు అనిపించాయి. ఎవ్రీ స్టోర్లో కూడా ఒక కార్నర్లో బుక్స్కి చిన్నపిల్లల బుక్స్ వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అనేటివి కనిపించాయి. ఈ లైన్లో అయితే మొత్తం ఎక్కువగా పిల్లలకి సంబంధించినవి ఉన్నాయన్నమాట. కొంచెం మనకి ప్రైస్ వచ్చేసి జనరల్గా మన హైదరాబాద్లో దొరికే ప్రైజెస్ కంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి, కాకపోతే అన్నీ మనకి ఒకే ప్లేస్లో దొరుకుతాయి. ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ మాకు దొరికితే చాలు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ స్టాల్స్ మధ్యలోనే మనకి ఇలాగా చిన్న చిన్న వేదికలు పెట్టేసి అక్కడ ఆ కవులు రాసిన బుక్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ చెప్తూ ఉంటారండి.
అలాగే కొన్ని రకాల బుక్స్ గురించి మనకి అనౌన్స్మెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. లైక్ పలానా బుక్స్ కోసం మీరు మన సినీ కవులు ఉంటారు కదా, వాళ్ళు రాసిన బుక్స్ పలానా స్టాల్ నంబర్లో దొరుకుతాయి అది ఇది అని చెప్పి. సో ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడ ఒక గాంధీ స్టాచ్యూ ఉన్నింది. ఇక్కడ మీరు చూస్తున్న బుక్ వచ్చేసి వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ బుక్ అండి. దీని గురించి పేపర్లో కూడా వేశారు. ఇది వచ్చేసి 32,000 అంట. ఆఫర్ ప్రైస్లో మనకి 18,000కి ఇస్తారంట. ఇదంతా దీని మీద రాసి ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. సో ఓవరాల్గా ఎగ్జిబిషన్ చాలా బాగుందండి. నేనైతే చాలా బుక్స్ కొన్నాను మా అమ్మాయి కోసము. చిన్నపిల్లల కోసమైతే అన్ని రకాల వెరైటీ థింగ్స్ అనేటివి మనకి ఇక్కడ దొరుకుతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటాను. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా మంచి టేస్టీ ఫుడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టారనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా అనిపించాయి అనమాట. నేను ఒక 2-3 రకాలు కూడా చూశాను. మనం ఎగ్జిట్ అయిన వెంటనే ఈ స్టాల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయండి. ఇక్కడ మాడుగుల హల్వా అనేసి ఒక హల్వా ఉన్నిందండి. చాలా టేస్టీగా ఉన్నింది. ఇవంతా జనరల్గా అక్కడ వైజాగ్ దగ్గర ఫేమస్ అట. సో అక్కడ ఆ ఫుడ్ మొత్తం ఇక్కడ పెట్టున్నారు. అంతా కూడా కాజు డ్రై ఫ్రూట్స్ తోటి చేసున్నారు. చాలా టేస్టీగా ఉన్నింది. దాని పక్కనే ఇలాగ రకరకాల పచ్చళ్ళు మరియు పిండి వంటలు కూడా ఉన్నాయి. ఇవేం నేను తీసుకోలేదు. ఈ ప్లేస్ని వచ్చేసి పివి నరసింహారావు ప్రాంగణం అంటారట. సో దాని పక్కన వచ్చేసి మనకి బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారండి. ఇది వచ్చేసి మనకి వైజాగ్ దగ్గర లంబసింగి దగ్గర చాలా ఫేమస్ కదా. చాలా టేస్టీగా ఉన్నింది. 150 రూపీస్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా బాగానే ఇచ్చారనమాట. సో ఇదండి ఓవరాల్గా వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.